భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సీతారాముల కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇక భక్తులంతా శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని సురక్షితంగా ఇంటికి చేరేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. మాడవీధులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి రోజు ప్రారంభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కి ప్రాపర్ గా వాళ్ళని అలిగేషన్ చేయండి. కలెక్టర్ గారు జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా భక్తుల్ని ఎట్లయితే రాముల వారి దర్శనానికి రాముల వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తిగా మళ్ళీ వారిని ఇక్కడ భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టర్ గారి కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్ చేయాలన్నది నా విజ్ఞప్తి. కాబట్టి టైం ఇది వెరీ షార్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడద్దు. నాకు తెలిసి ఈ కపుల్ ఆఫ్ 2-3 days లోనే అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజిషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా